అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక పెద్ద విమర్శ ఏంటంటే, ఆయన 2024 ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ఎక్కువ బెంగుళూరులోనే ఉంటున్నారు. బెంగుళూరులో యలహంక ప్యాలెస్‌లోనే ఎక్కువ ఉంటున్నారు అనేది ఆయన మీద విమర్శ. వారంలో ఒక 3 రోజులు, 3-4 రోజులు అక్కడే ఉంటున్నారనేది. ప్రతి గురువారం అక్కడికి వెళ్ళిపోవడం, శుక్ర, శనివారం అక్కడే ఉండి, ఆదివారం కూడా అక్కడే ఉండి, సోమవారం రావడం. లేదు సోమవారం ఏం కార్యక్రమాలు లేకపోతే సోమవారం కూడా అక్కడే ఉండి, ఇక్కడ ఏదో తాడేపల్లిలో లిమిటెడ్‌గానే ఉంటున్నారు. వారంలో 2 లేదా 3 రోజులు మాత్రమే ఇక్కడ ఉంటున్నారనమాట. సో, మిగిలింది ఏదైనా క్షేత్రస్థాయిలో ఒక కార్యక్రమానికి వెళ్తున్నారో, అక్కడి నుంచి అటు బెంగుళూరు వెళ్ళిపోతున్నారు. సో, అక్కడి నుంచే ఆయన రాజకీయ నిర్ణయాలు అవి తీసుకుంటున్నారు. సో, అందుకు ఆయన మీద ఒక పెద్ద విమర్శ ఉంది. ఇప్పుడు కూటమి వాళ్ళు కూడా హైదరాబాద్ వెళ్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారంలో 4 లేదా 5 రోజులు డైలీ హైదరాబాద్ వెళ్ళొస్తున్నారు. అండ్ లోకేష్ గారు కూడా వారంలో 2 రోజులు మేబీ శనివారం, ఆదివారం హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. అండ్ చంద్రబాబు గారు కూడా ప్రతి వీక్ హైదరాబాద్ వెళ్తున్నారు. సో, ఇప్పుడు వీళ్ళని వాళ్ళు, వాళ్ళని వీళ్ళు విమర్శించుకోవడం తప్ప అలాగే ఉంది. సరే శనివారం, ఆదివారం వెళ్లారంటే అది వేరే విషయం. కానీ ఇక్కడ పూర్తిగా ఈయన బెంగుళూరు వెళ్ళడం వలన చాలా నష్టాలు వస్తున్నాయి. ఒకటి రాజకీయ విమర్శలు. అది పక్కన పెడితే నాయకుల్ని ఎవరిని కలవట్ల. బెంగుళూరు వెళ్ళిన తర్వాత ఆయన పొలిటికల్ అపాయింట్మెంట్స్ ఏమీ ఇవ్వట్ల. అంటే ఏ నాయకుడు కలవాలన్నా సరే తాడేపల్లిలో కలవాల్సిందే తప్ప బెంగుళూరులో కలవడానికి లేదు. బెంగుళూరులో ఎవరిని కలుస్తున్నారు? సెఫాలజిస్ట్ అంటే రాజకీయ వ్యూహకర్తలు ఉంటారు కదా, వాళ్ళని. అండ్ నేషనల్ మీడియా ప్రతినిధులను కొంతమందిని పిలిపించుకొని, నేషనల్ మీడియా ప్రముఖ జర్నలిస్టులు, వాళ్ళ ప్రతినిధులు, వాళ్ళ ఓనర్స్ ఉంటారు కదా, సో వాళ్ళని పిలిపించుకొని వాళ్ళతో ఆఫ్ ది రికార్డ్ డిస్కస్ చేయడం, పాలిటిక్స్ డిస్కస్ చేయడం. అండ్ వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళని పిలిపించుకొని, అంటే ఏది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాదు, నేషనల్ వైజ్ ఆయనకున్న పరిచయాలు కొద్దిగా పిలిపించుకొని డిస్కస్ చేయడం. అండ్ కొంతమంది లాయర్లని ఇప్పుడు కూటమి వాళ్ళు వరుసగా కేసులు పెడుతున్నారు. సో లీగల్ డిస్కషన్స్ ఎక్కువగా అక్కడ చేయడం. అంటే ఆఫ్ ది రికార్డ్ ఇంటర్నల్ అండ్ ఫైనాన్షియల్ వ్యవహారాలు, ఆయన వ్యాపార లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలని అక్కడ మాట్లాడుతున్నారు. సో ఓన్లీ పార్టీ సంబంధించిన వ్యవహారాలు మాత్రం ఆయన ఇతరులతో మాట్లాడాలంటే తాడేపల్లి. అంటే దీనివలన ఆయన కొంతమందికి క్యాడర్‌కు దూరం అవుతున్నారు. నాయకులకు అపాయింట్మెంట్లు తక్కువ ఉంటున్నాయి. ఏదో తాడేపల్లిలో ఉన్నప్పుడు కలవడం, అపాయింట్మెంట్ ఇవ్వడమే తప్ప ఉండట్లేదు అనేది ఒక అపవాదం అయితే ఉంది. సో అదే ఆయన హైదరాబాద్‌లో ఉన్నారనుకోండి, వైసీపీ నాయకులు మ్యాక్సిమం హైదరాబాద్‌లో ఉండేవాళ్ళే ఎక్కువ. హైదరాబాద్ బేస్ బిజినెస్‌లు చాలామందికి ఉన్నాయి కాబట్టి వారంలో కనీసం 3-4 రోజులు, ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా ఎక్కువ మంది హైదరాబాదే కదా ఎమ్మెల్యేలు. అక్కడే బిజినెస్‌లు ఉంటాయి కదా. సో అందుకని బెంగుళూరుతో పోలిస్తే హైదరాబాద్ కొంత బెటర్. సో జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ పాండ్‌లో ఉన్నారనుకోండి, అక్కడ నాయకులతో రివ్యూ చేయాలన్నా సరే అక్కడ వైసీపీ నాయకులు అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్ళని పిలిపించడం, వాళ్ళతో మాట్లాడడం ఇవన్నీ ఈజీ అవుద్ది. సో హైదరాబాద్‌లో ఉంటూ పార్టీని మానిటర్ చేయడం వేరు, బెంగుళూరులో ఉంటూ చేయడం వేరు. అందుకే హైదరాబాద్‌లో ఉంటే పెద్దగా విమర్శలు, అపవాదులు రావు. అందుకే ఇప్పుడు వచ్చే సంవత్సరం ఈ టైంకి, అంటే పాదయాత్రకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతాయి. వచ్చే సంవత్సరం ఈ టైంకి పాదయాత్ర ఏర్పాట్లు జరుగుతాయి. వచ్చే సంవత్సరం జూన్ లేదా జూలైలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. దానికి సంబంధించి నియోజకవర్గాల వారీగా ప్రణాళికలు సిద్ధం చేసి, నాయకుల్ని సిద్ధం చేసి, ఫండింగ్ సిద్ధం చేసి, ఎందుకంటే ఆయన పాదయాత్రకు వెళ్ళినప్పటికే రాష్ట్రంలో ఆల్మోస్ట్ 90% నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఫైనల్ అవ్వడానికి వైసీపీ ప్లాన్ చేస్తుంది. అభ్యర్థులను ఫైనల్ చేసేస్తారు. ఎందుకంటే పాదయాత్రకు కనీసం ₹1,00,00,000 ఖర్చు అవుద్ది. ఆయన పాదయాత్ర ఒక నియోజకవర్గంలో జరిగిందంటే డబ్బులు ఖర్చు అవుతాయిగా. అది ఎవరు పెట్టాలి? ఎవరికైతే సీట్ ఇస్తారో వాళ్ళైతేనే కాన్ఫిడెంట్‌గా పెడతారు. సో సీటు డౌట్‌గా ఉన్నోళ్ళు ఎందుకు పెడతారు? సో అందుకే పాదయాత్రకు ముందే తను కనీసం ఒక 90% నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరు అనేది ఫైనల్ చేయాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే పొలిటికల్ డిస్కషన్సే ఎక్కువ చేయాల్సి వస్తుంది, పార్టీ పరమైన వ్యూహాలు సిద్ధం చేయడానికి. అందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెలాగా అయిపోయింది. 2.5 సంవత్సరాలు అయిపోతుంది. 2.5 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. 2 సంవత్సరాలు అయిపోయింది బెంగుళూరులో ఉన్నారు ఓడిపోయిన తర్వాత. సో ఇక మీదట హైదరాబాద్లో ఉండాలి. ఈ 1 ఇయర్, నెక్స్ట్ 1 ఇయర్ హైదరాబాద్లో ఉండి నెక్స్ట్ పాదయాత్ర మొదలయ్యే టైంకి పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ అవ్వాలి. ఏపీలో ఈ పాదయాత్ర పాలిటిక్స్ ఇవన్నీ చూసుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ అనమాట. అందుకని ఆయన బెంగుళూరు నుంచి హైదరాబాద్ రాబోతున్నారు. ఎక్కువ హైదరాబాద్లోనే పొలిటికల్ డిస్కషన్స్ అవి జరగబోతున్నారు. వారంలో 2 రోజులు అక్కడ అందుబాటులో ఉండబోతున్నారు లోటస్ పాండ్ నుంచి అనేది వైసీపీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. థ్యాంక్ యూ. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న యాడ్ అండి. లడ్డూపల్లెం.com మనం ప్రమోట్ చేస్తున్నాము. సో ఇది మంచి ఫుడ్ కాబట్టి, కొత్త తరహా ఫుడ్ కాబట్టి, హెల్దీ ఫుడ్ కాబట్టి మనం దాదాపుగా ఏడాది నుంచి ప్రమోట్ చేస్తున్నాము. వీడియోస్ అయిపోయిన తర్వాతే చెప్తున్నాను. నచ్చిన వాళ్ళు చూడొచ్చు, లేకపోతే లేదు. వీలైతే ఒకసారి ఆ ప్రోడక్ట్ ట్రై చేయండి.
వీళ్ళ ప్యాకింగ్ కానీ, మేకింగ్ కానీ అండ్ అది సిస్టమ్ అంతా కూడా బాగుంటుంది. మంచి ఫీడ్‌బ్యాక్ ఉంది. మోర్ దాన్ 97% పాజిటివ్ ఫీడ్‌బ్యాక్స్ ఉన్నాయి. వీళ్ళ దగ్గర మిల్లెట్స్ అంటే రాగి, సజ్జ, జొన్న, కొర్ర అండ్ సీడ్స్ అవిసె గింజలు, పొత్తిడి గింజలు, గుమ్మడి గింజలు, మఖానా సీడ్స్, మల్టీ సీడ్స్, అలాగే డ్రై ఫ్రూట్స్, నట్స్ ఇలా రకరకాల లడ్డూలుంటాయి. వాటితో పాటు మిల్లెట్స్‌తో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి, హెల్తీ పౌడర్స్ ఉంటాయి, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి, రకరకాల కారప్పొడులుంటాయి. సో, అవన్నీ కూడా వీళ్ళు తయారు చేసి ఎక్కడికి కావాలన్నా పంపిస్తారు. డిటీడీసీ కొరియర్‌లో 2 లేదా 3 రోజుల్లో పంపిస్తారు. 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది. అండ్ కొన్ని ఆఫర్లు కూడా ఉన్నాయి. సో, మీకు కావాలి అనుకుంటే laddupallem.com సైట్ విజిట్ చేసి ఆర్డర్ చేయొచ్చు. లేదు ఆన్‌లైన్‌లో చిన్న ప్రాబ్లమ్ వస్తుందనుకుంటే 9997839994 నెంబర్‌కి వాట్సాప్‌లో మెసేజ్ పెట్టి లేదా కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి.